నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ P30X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ 14,000 ఉంది. నేను అది ఒకటే మాట్లాడతాను బై బేస్ 14,000 ఉంది. ఆఫర్స్ అప్లై చేయండి, ఇది డిస్కౌంట్ వస్తాయి ఇట్లా మీకు ఏమంటారు బై 12,000కి వస్తాయి ఇట్లా తీసుకోమని అయితే అంటాను. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. స్పెసిఫికేషన్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ డిజైన్ బాగుంది బై. 6,000 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జర్, మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. మినిట్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్. సో ఇది 6400 ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మినిట్ డైమెన్సిటీ వాళ్ళ 6300 ప్రాసెసర్ ఉంది కదా, దానికి స్లైట్లీ కొంచెం మోడిఫైడ్ వర్జన్, కొంచెం ట్యూన్డ్ వర్జన్ అనుకోవచ్చు బై. సిమిలర్ స్పెక్స్ ఉన్నాయి. మినిట్ డైమెన్సిటీ 6300కి 6400కి. ఇక్కడ IP69తో పాటు కూడా వస్తుంది. ప్రీమియం వీగన్ లెదర్ ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఒక వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో 4 years దాకా కూడా రిలయబుల్ ఉంటుంది. మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అంటారు. సో ఇదైతే నాకైతే బాగా అనిపించింది. అండ్ మంచి వైబ్రెంట్ కలర్తో పాటు మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. స్లిమ్గా ఉంది బై. 7.94 థిక్నెస్, 197 grams పాటు కూడా వస్తుంది. దీని తర్వాత కలర్ ఆప్షన్స్లో చూసుకుంటే ఇది మిడ్ నైట్ బ్లూ కలర్ ఉంది. అండ్ లూనార్ సిల్వర్ కలర్ ఉంది. అండ్ స్టెల్లార్ పింక్ కలర్తో పాటు కూడా వస్తుంది. IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ క్లియర్ హైరెస్ ఆడియోతో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత గేమింగ్ జ్యూస్ కూడా కొంచెం గేమింగ్ బూస్ట్, గేమింగ్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా ఇక్కడ మంచిగా శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రియల్మీ UI-తో పాటు కూడా వస్తుంది అన్నమాట. బేస్డ్ ఆన్ Android 15. UI పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే మాత్రమే ఒకే ఫోన్ ఉంది. బడ్జెట్లో నాకైతే మంచిగా అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే మంచి డిజైన్ లుక్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి.